హలో అందరికీ. నా పేరు వచ్చేసి అనితా కుమార్ అండి. నేనైతే ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. కొత్తగా అంటే కొత్తగా ఏం కాదులేండి. చాలా ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. కానీ క్లిక్ అవ్వట్లేదు అంతే. ఎలా చేద్దాం అనుకోని చాలా వ్లాగ్స్ చూసాను. ఏదో కొంచెం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చేద్దాము. ఏమైనా క్లిక్ అయితుందేమో, కొంచెం మనకు హెల్ప్ అవుతుందేమో అన్నట్లు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మీ హెల్ప్ అనేది ఉంటే ఖచ్చితంగా క్లిక్ అయితుంది. ఆ దేవుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా క్లిక్ అవుతుందండి. సరే అండి. మనమైతే మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. నా పేరైతే అనిత అండి. నాకు 6 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మా అమ్మగారి ఫ్యామిలీ కూడా బిలో మిడిల్ క్లాస్ అండి. అక్కడ కూడా చాలా అడ్జస్ట్‌మెంట్స్ చాలా పడి నేను ఇక్కడ దాకా వచ్చాను. నేనైతే డ్రీమ్ లాగా అనుకునేదాన్ని. అమ్మగారి ఇంట్లో ఇలా ఉంది. నెక్స్ట్ పెళ్ళైన తర్వాత అక్కడ బాగుంటుందిలే, అక్కడ బాగుందాంలే అని. కానీ ఆ దేవుడు నువ్వు ఇలా ఉంటావా అన్నట్లు పెళ్ళైనా కూడా ఇలాంటి ఫ్యామిలీలోనే పడేశాడండి. కానీ నేనైతే అన్‌హ్యాపీ అని చెప్పను. హ్యాపీగానే ఉన్నాను. మా హస్బెండ్ చాలా మంచివారు. కాకుంటే పరిస్థితులు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా! అవి కూడా మా లైఫ్‌లో ఉన్నాయి. అందుకే నేను ఆయనకి చేదోడు వాదోడు అన్నట్లు చాలా ట్రై చేస్తున్నాను. కొంచెం యూట్యూబ్‌లో ఏదో ఒకటి సాధిద్దాము, కొంచెం ఆయనకి హెల్ప్‌గా ఉందాము అన్నట్లు. కానీ ఆ దేవుడు ఎందుకో నాకు సహకరించడం లేదు. నేనైతే బీటెక్ చదివానండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను. నా పెళ్ళికి, నా చదువు అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఉండింది. మామూలుగా అయితే నాకు బీటెక్ తర్వాత ఒక క్యాంపస్‌లో జాబ్ వచ్చిందండి. కానీ వాడైతే నా చేత్తో అమౌంట్ కట్టించుకొని ఫేక్ నాకు మోసం చేశాడు. అలాగే ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటూ అక్కడే వర్క్ చేసేదాన్ని. అక్కడ మనకు దరిద్రం వెనకే ఉందిలెండి. ఏమైందంటారా? మా అమ్మగారి హెల్త్ పాడైంది. ఇంకా సడన్‌గా ఇంకా మళ్ళీ అన్నీ వదిలేసి ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయి అమ్మకు కొంచెం హెల్త్ సెట్ అయ్యాక అక్కడ కూడా మళ్ళీ ఖాళీగా ఉండలేదు. ఏదో చిన్న చితక జాబ్ అన్నట్లు నాకు తగింది నేను మంత్‌కి ఏదో అంతో ఇంతో వచ్చేలాగా ఒక 1 ½ ఇయర్ చేశానండి. ఎందుకంటే మాకు దగ్గరలో అయితే అలాంటివే దొరుకుతాయి. ఇంకా సిటీలో ఉండామా అంటే అమ్మకు హెల్త్ బాలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంక అలా ఇలా అనేసి మ్యారేజ్ అయిపోయింది. నాకైతే మ్యారేజ్‌కి తర్వాత కూడా జాబ్ చేయాలి అని నేను అనుకోలేదు. ముందు చేశాం గదా! ఇప్పుడు ఏం చేస్తాంలే అని అనుకున్నాను. కానీ పరిస్థితులొచ్చేసి ఇప్పుడు గూడా నాకు జాబ్ చేసే సిట్యుయేషన్ అయితే ఉంది. కానీ జాబ్ చేద్దామంటే ఇద్దరు పిల్లలు కదండీ! ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ జాబ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. మా పాప అయితే ఈ ఇయరే స్కూల్‌కి జాయిన్ చేశాము. బాబుని వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. నాకైతే అత్తగారి సైడ్ నుంచి, అమ్మగారి సైడ్ నుంచి హెల్ప్ లేదండి. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి నేను జాబ్ చేసేలాగా అయితే నాకు లేదు. మా అత్త, మామ అంటే ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉండలేము మేము అని చెప్తారు. ఇంకా మా అమ్మ అంటే మా నాన్నగారు రీసెంట్‌గానే చనిపోయారండి. ఇంకా మా చెల్లి, తమ్ముడు ఇంకా మ్యారేజ్ అవ్వాల్సిన పిల్లలున్నారు. వాళ్ళు పెద్ద ఏజ్ ఏం కాదు. 10థ్ క్లాస్ చదువుతున్నారు. సో, నేను మా అమ్మని ఏమీ అనలేను. అందుకే ఆలోచిస్తున్నాను. దేవుడి దయ వల్ల ఈ యూట్యూబ్ అన్నా క్లిక్ అయితే ఏదో నాకింత సంపాదన వస్తే కొంచెమన్నా హ్యాపీగా నా లైఫ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. చూద్దాం దేవుడు ఎలా దీన్ని అంగీకరిస్తాడో లేదో, మీ ఆశీస్సులు ఉంటాయో లేదో అయితే తెలుస్తుంది త్వరలోనే. మీకైతే నా ఛానల్ కన్నా కొంచెం నచ్చినట్లయితే, నేను నా లైఫ్ స్టైల్ కానీ, నా లైఫ్ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. నేనైతే కొంచెం వంటలు బాగానే చేస్తానని అంటారండి అందరూ. అందుకే నా లైఫ్ స్టైల్, నేను ఏం వంటలు వండుతాను, ఎలా వండుతాను, మాదైతే రాయలసీమ అండి. పక్కా రాయలసీమ. అక్కడ వంటలే. మేము ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లో ఉంటాము. మా హస్బెండ్ వచ్చేసి ఒక చిన్న ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారు. సో, మేము రాయలసీమ వంటలే ఇక్కడ చేసుకుంటామండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. చలి అయితే చాలా భయంకరంగా ఉందండి హైదరాబాద్‌లో. ఎంత ట్రై చేద్దాం అనుకున్నా కూడా నిద్ర రాకపోయినా కూడా లేవబుద్ధి అయితే అవ్వట్లేదు. నేనైతే ఈరోజు 6:30 నుంచి లేసి వచ్చేసరికి 7 అయింది. ఆ 7కి చూసినా కూడా బయట చాలా చీకటిగానే ఉందండి. కానీ మా పాప, మా హస్బెండ్ ఇద్దరు మా స్కూల్‌కి బయలుదేరాలి. మా ఆయన జాబ్‌కి బయలుదేరాలి. వంట మాత్రం చేయాలి కదా! వంట చేయాలి, వాళ్ళకి బాక్సులు కట్టాలి, వాళ్ళకి వాటర్ కాంచి పెట్టాలి, మళ్ళీ టిఫిన్ చేయాలి. సో, ఇంకా నేను మెల్లగా లేసి వచ్చి టీ అయితే పెట్టుకొని తాగేసానండి. ఫస్ట్ లేస్తూనే అయితే నాకు టీ
తాగాలి. లేకుంటే ఆకలేస్తుంది. నేను తినేసరికి పనంతా అయిపోయి పూజ చేసుకొని తినేసరికి దగ్గర దగ్గర 11 అయితుంది. టీ తాగకపోతే మాత్రం అస్సలు ఉండలేను. ఆ టీ తాగుతూ ఆలోచిస్తాను ఏం వంట చేయాలి, ఏం టిఫిన్ చేయాలని. ఒకసారి ఆలోచించి మళ్ళీ మా ఆయన్ని అడుగుతాను. సరే చెయ్యి అంటే చేస్తాను, లేదు ఆయన ఏమైనా వేరే చెప్తే అది చేస్తాను. ఈరోజైతే టిఫిన్‌కి వచ్చి మ్యాగీ చేస్తున్నానండి. మ్యాగీ అన్‌హెల్తీనే కానీ మా వాళ్ళకి ఇష్టం. మంత్‌లో ఒకసారి చేస్తాను. ఫస్ట్ తారీఖు గూడా సరుకులు తెప్పించాను. అందులో మ్యాగీ ప్యాకెట్స్ కూడా తెప్పించాను. సో, ఈరోజైతే మ్యాగీ చేస్తున్నాను. మ్యాగీ చేస్తున్నాను. తర్వాత లంచ్‌కొచ్చేసి వంకాయ పుల్లగూర చేస్తున్నాను. స్పైసీగా బావుంటుంది. ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. రైస్ పెట్టేశాను. వంకాయ పుల్లగూర అయితే ఏం లేదండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేనైతే 3 వంకాయలున్నాయి. ఆ 3 వంకాయలతోనే ఎంత కర్రీ అయితదో మీరే చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకొని మామూలుగా అందరికి తెలిసినట్టేలేండి. ఈరోజైతే సింపుల్‌గానే వండుతున్నాను. చలికైతే నాకు కూడా పని చేయబుద్ధి అవ్వట్లేదు. అదే కాక ఫ్రైడే కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది. పోపు దినుసులు అవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని మెంతులు కూడా వేసుకోండి. నేను వీడియోలో అయితే మెంతులు వేయడం మర్చిపోయాను. తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ స్టీల్ బౌల్‌లో ఏంటంటే పసుపు, ఉప్పు కలిపేస్తుంటే అంటకపోతుందండి కింద. బౌల్స్ ఎంత మందంగా ఉన్నా కూడా ఇదొక పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అందుకే నేనైతే సాల్ట్ వేస్తున్నాను. పసుపు అయితే వేయట్లేదు. పసుపు లాస్ట్‌లో వేస్తున్నాను. సాల్ట్ వేసి మగ్గిన తర్వాత ఎండుమిర్చి, తెల్లగడ్డలు అవన్నీ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా, వంకాయలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోండి. మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు ముందుగానే వేస్తే మనకి ఉడకదండి. అందుకని చెప్పేసి నేను లాస్ట్‌లో వేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా పప్పు రామే ఉంటుంది కదా, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అంతే అండి. సంగటిలోకైతే ఇంకా చాలా బాగుంటుంది, రాగి సంగటిలోకి. దానికి కాంబినేషన్ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా కాకరకాయలు పీల్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే చేదు కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత బాండిల్ పెట్టి అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకంటే లాస్ట్‌లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మళ్ళీ తీసేస్తాను. ఇలా ఫ్రై చేసుకున్నాక సింపుల్ కారం, ధనియాల పొడి, ఇట్లా వెల్లుల్లి చితకొట్టుకొని వేసుకుంటే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మా చిన్నోడు కూడా బాగా తింటాడండి, రసం లెక్క కానీ పెరుగన్నం లెక్క కానీ. ఇంకా వంట గోల అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ ఫస్ట్ అయితే వెళ్ళిపోతారు. తనకి బాక్స్ పెట్టేస్తున్నాను. తనకి ఆల్రెడీ టిఫిన్ పెట్టాను, తింటున్నాడు. తను తినేలోపు నేను బాక్స్ కట్టేస్తున్నాను. ఈ బాక్స్ కట్టేసిన వెంటనే మా పాపకి ఇంకా రెడీ చేయాలి. ఆమెకు బ్రష్ చేయించేసా ఆల్రెడీ. వాటర్ పెట్టాక ఆగుతున్నాయి. ఇంకా ఆమెకు స్నానం చేసి ఆమెకు రెడీ చేయించేసి ఇద్దరికి ఒకటేసారి టిఫిన్ పెడతాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాలండి. అదిగో చూడండి, ఇక్కడ ఇద్దరిని కూర్చోపెట్టేసి టిఫిన్ అయితే తినిపిస్తున్నాను. టిఫిన్ తినిపించేసి పాపను రెడీ చేస్తాను. చలి భయంకరంగా ఉంది కదండి, అందుకే స్వెటర్ వేస్తాను, మాస్క్, సాక్స్లు అన్నీ వేసి ఇంకా ఆమెని రెడీ చేస్తాను. ఆమెకు తినిపించేసిన తర్వాత మా పాప బాక్స్ కూడా కడుతున్నాను. ఆమెకి కర్రీ కొంచెం రైస్ కలిపి పెడతానండి. కలుపుకోలేదు కదా, అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి పెడతాను. అలాగే ఆమెకి మళ్ళీ పెరుగన్నం కూడా కావాలి. 2 కలిపి పెట్టేశాను. డైలీ ఇదే అండి. ఇంట్లో ఏ కర్రీ వేస్తే ఆ కర్రీనే తీసుకొని పోతుంది. ఆమెకంటే సెపరేట్ ఏం లేదు. మా పిల్లలు ఏది ఉన్నా తినేస్తారు. ఇంకా స్నాక్స్ వచ్చేసి చాకోపాయ పెట్టాను, జామకాయ పెట్టాను, కొంచెం నువ్వుల లడ్డు పెట్టాను. నువ్వుల లడ్డు డైలీ ఏం పెట్టానంటే ఎప్పుడన్నా ఒకసారి కొంచెం బలం కదా అన్నట్లు పెట్టాను. ఆమెకు డ్యాన్స్లు అవి ఇవి బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారండి, యాన్యువల్ డే అని చెప్పి. అందుకే కొంచెం ఫుడ్ బాగా పెడుతున్నాను. ఇంకా తర్వాత స్కూల్కి బయలుదేరామండి. వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను, నా కొడుకు, నా కూతురు అయితే స్కూల్కి బయలుదేరాం. ఇంకా అంతా ఆమెను డ్రాప్ చేసి వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే చూడండి ఎట్లా ఉందో ఇల్లు, ఎంత చిందరగత్తరంగా ఉందో. ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఆ తర్వాత తినాలండి. ఇదిగోండి అంత పని అయితే అయిపోయింది. గ్యాస్ మళ్ళీ క్లీన్ చేసేసాను, స్నానం చేపించేసాను, గ్యాస్కి గిన్నెలు కడిగేసాను, తడి బట్ట పెట్టుకొని చెత్తలు దోసేసుకొని ఇంకా బయట గుమ్మం దగ్గర పూజించుకుంటున్నాను. నేను ప్రతి ఫ్రైడే ఇట్లా గుమ్మానికి పూజించుకుంటానండి. నాకు చాలా ఇష్టం ఇలా పూజ చేసుకోవడం. ధూపం కూడా బాగా పెట్టుకుంటాను, డైలీ పెట్టుకుంటాను ధూపం కూడా ఇంట్లో. ధూపం ఇంట్లో బాగా పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే టెంపుల్లో ఒక స్మెల్ వస్తుంది చూడండి, ఆ స్మెల్ మన ఇంట్లో చాలా బాగా వస్తుంది. నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. అందుకే ఫ్రైడే, సాటర్డే అయితే బాగా ధూపం ఎక్కువ పెడతాను. డైలీ అయితే ఒకటైతే పెడతాను. హాల్లో ఒకటి పెట్టుకుంటాను, దేవుడి దగ్గర ఒకటి పెడతాను. ఇది ఈ విధంగా గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వైకుంఠ వాకిలి వేస్తారు కదా,
సంక్రాంతి నిలబెట్టాక అదే వేశాను. చూసారా ఇంట్లో ధూపం ఇలా వేసుకుంటాను. ఇవి అయితే ఫ్లిప్‌కార్ట్‌లో తెప్పించాను. ఫస్ట్ దీని గురించి తెలియక పడేశానండి ఏంటివి అని. ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి ఒకరోజు ఇట్లా చేస్తే పొగ అయితే చాలా బాగా వస్తుంది. ఇట్లా 2 పెట్టి ఒక హాల్‌లో ఒక 5 మినిట్స్ పెడితే మొత్తం హాల్ అంతా నిండిపోతుంది. ఇట్లా హాల్‌లో ఒకటి పెట్టుకున్నాను. బయట గుమ్మం దగ్గర ఒకటి పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ చాలా బావుంటాయండి. ఇంకా అయితే నా పూజ ప్రశాంతంగా అయిపోయింది. దీపం పెట్టేసుకున్నాను. ఇల్లు మొత్తం సెట్ చేసుకున్నాను. ఎక్కడివక్కడ పెట్టేశాను. మా బాబు అయితే టీవీ చూసుకుంటూ మంచిగా స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. పూజ కూడా చేసేసాను. ఈరోజు ఫ్రైడే కదండీ! అందుకే కొంచెం సింపుల్‌గానే ఇలా చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యం పాలు, చక్కెర పెట్టుకున్నాను. అమ్మవారికి పాలు, బెల్లం అన్న, చక్కెర అన్న చాలా ఇష్టమండి. అందుకే పాలు పెట్టుకున్నాను. టైం వచ్చేసి 11 అయింది. థ్యాంక్ యూ.